అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హమాలీలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఏదైతే ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి సంక్షేమ హాస్టళ్లకు, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు రేషన్కి సప్లై అయ్యే బియ్యాన్ని సప్లై చేసే ఎమ్మెల్యేస్ పాయింట్లో పనిచేస్తున్న హమాలీలు తమ సమస్యలు తీర్చాలని, తమ డిమాండ్స్ గతంలో చెప్పాము రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పటివరకు మా సమస్యలు తీర్చాలని చెప్పి సమ్మె బాటపట్టారు. అయితే గతంలో సమ్మెకు సంబంధించి వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు గతంలో ఏదైతే ప్రభుత్వము నిర్ణయం చేసిన ధర ప్రకారం మాకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి సమ్మె బాటపట్టారు. మనతో మాట్లాడేందుకు హమాలీలు, అదేవిధంగా రేషన్ డీలర్లు అందరూ కూడా ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి చెప్పండి, ఇక్కడ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటి? మా సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం, మాకు ఆనవాయితీగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కానీ కమిషనర్ గారు కానీ పెంచేటటువంటి హమాలీ రేట్లు పెంచాలని మేము అడుగుతూ ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం ఇవాళ విధానాలు అవలంబిస్తూ ఉన్నది. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మాకు 4 నెలలకు మించి ఎప్పుడు కూడా రేట్లు పెంచినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ సంవత్సరం అవుతున్నా వీళ్ళు పెంచి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. మేము ఇప్పుడు 2023 డిసెంబర్ 31తో గత రేట్ల ఒప్పందం ముగిసింది. 2024 జనవరి 1 నుంచి కొత్త రేట్ల ఒప్పందం అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అయినా ఇవాళ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఇవాళ సంవత్సరం కాలమైంది. అనేక పోరాటాలు, ఉద్యమాలు ఏఐటీసీ ఆధ్వర్యంలో చేసిన ఫలితంగా మొన్న అక్టోబర్ 4వ తేదీ నాడు రాష్ట్ర కమిషనర్ చౌహాన్ గారితో చర్చలు జరిగి సఫలమైనవి. ఆ చర్చల్లో ఒక అంగీకారం మేము చేసుకోవటం జరిగింది, ఒప్పందం చేసుకున్న దానికి సంబంధించినటువంటి జీవోను నెల 15 రోజుల్లో రావాల్సినటువంటి జీవో ఇవాళ 4 నెలలు అవుతున్నా కూడా జీవో ఇవ్వలేదు. కాబట్టి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు కమిషనర్ గారిని, అధికారులని కలిసినా, ప్రభుత్వాన్ని కలిసినా ఫలితం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము సమ్మెకు దిగటం అనేది జరిగింది. దీనివల్ల ఇవాళ ప్రజలకు అందాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అందకుండా పోతూ ఉన్నాయి. ఇవాళ విద్యార్థులకు రావాల్సినటువంటి బియ్యం రాకుండా పోతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేదనేది మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించాలా, వీళ్లకు జీవో ఇస్తే సరిపోతుంది. రెండోది, ప్రభుత్వానికి ఇవాళ వీళ్ళ సివిల్ సప్లై కార్పొరేషన్ అంటే డబ్బుల విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం ఒక జీవో ఇస్తే కార్పొరేషనే డబ్బులు చెల్లిస్తుంది. దానికి సపరేట్ బడ్జెట్ కూడా కేటాయించాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం. కాబట్టి ఉన్నటువంటి డబ్బుల నుంచే వాటన్నిటిని లెక్క చూసుకున్న తర్వాతనే రేట్లు పెంచడం జరిగింది. మరి పెంచిన తర్వాత ఎందుకు జీవో ఇవ్వట్లేదో ఇవాళ అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే జీవో ఇవ్వాలా. జీవో ఇవ్వటంతో పాటు 2024 జనవరి 1వ తేదీ నుంచి వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిల్ని మొత్తం కూడా చెల్లించాలా. వాటితో పాటు వీళ్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మినిమం ఒక కుటుంబానికి 10 లక్షలకు తగ్గకుండా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలా. వీళ్ళకి స్వీటు, బోనస్, మిగతా అన్నీ కూడా అమలు చేయాల్సిందిగా మేము ఏఐటీస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా మీరు ప్రధానంగా ఏం కోరుతున్నారు అంటే, ఇప్పటిదాకా గతంలో ఇచ్చిన 26 రూపాయలు కాకుండా 29 రూపాయలు ఇవ్వాలన్నారు. దానికి జీవో ఇప్పటివరకు రాలేదన్నారు. జీవో ఇప్పటివరకు రాలేదు. దానికోసం మేము మన 1వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్ళినాము. దీనికి మా ఏఐటీసీ అనుసంధానంతో మరియు డీలర్లు కూడా మాకు దీనికి సహకరించారు. ఈరోజు దీంతో 3వ రోజు. ఈరోజు మీరు చెప్పండి, ముఖ్యంగా మీరు డీలర్లు ఉన్నారు. డీలర్లు అంటే ఊర్లలో రేషన్ పంపిణీ చేయాల్సింది. వీళ్ళు సమ్మె చేస్తే రేషన్ పంపిణీ ఇబ్బంది అవుతుంది. మీరు వీళ్ళకు మద్దతు తెలపడానికి వచ్చారు. అసలు ఏంది పరిస్థితి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ నుంచే బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కానీ 31 వరకు ఎక్కడైతే రేషన్ షాపులో బియ్యం పడ్డాయో కొన్ని పూర్తి స్థాయిలో పడ్డటువంటి జిల్లాలో మాత్రమే ఈ పంపిణీ కార్యక్రమం మొదలైంది. నిజామాబాద్ అర్బన్లో కానీ, నిజామాబాద్ జిల్లాలో కానీ ఎప్పుడు కానీ 1వ తారీఖు లేదా 3వ తారీఖు నుంచి మేము పంపిణీ ప్రారంభిస్తాము. మరి హమాలీల స్ట్రైక్ కారణంగా ఈరోజు ప్రజలందరికీ కూడా మేము బియ్యం పంపిణీ చేయలేకపోతున్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే వారికి గత సంవత్సరమే 3 రూపాయల వేతనాన్ని పెంచుతామని చెప్పేసి వారు సివిల్ సప్లై కమిషనర్ గారు కానీ ప్రభుత్వం కానీ వారితో ఒప్పందం కుదుర్చుకోవడం నేటికి అమలు చేస్తలేరు. కాబట్టి తక్షణమే వారి యొక్క సంవత్సర కాలంగా ఉన్నటువంటి బకాయిల పెండింగ్లను కూడా వారికి విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వారికి ఈరోజు మేము సంఘీభావం తెలుపుతూ, అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా మరి రేషన్ డీలర్లకు అందరికీ కూడా 300 రూపాయల క్వింటాల కమిషను, అదేవిధంగా 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి మరి వీరందరికీ కూడా ఎవరికైతే రేషన్ సప్లై చేసేటువంటి సివిల్ సప్లై హమాలీ ఉన్నారు వారికి మద్దతు తెలియజేయడమే కాకుండా మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, సివిల్ సప్లై అధికారులను కోరుతా ఉన్నాము. మాకు కూడా చాలినటువంటి కమిషన్తో అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అనేక అవమానాలకు, అనేక ఇబ్బందులకు గురైనాం. కాబట్టి తక్షణమే ఈ ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం 300 రూపాయల
కమిషన్, అదేవిధంగా 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని ప్రకటిస్తే మేము కూడా ఎటువంటి సమ్మెలకు కానీ ఎటువంటి నిరవధిక సమ్మెలకు కానీ పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 1వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. వీరందరైతే గత ప్రభుత్వం ఏదైతే 2024 నుంచి జనవరి 24 నుంచి మేము ఏదైతే ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందో ₹3 అదనంగా మాకు చెల్లించాలని ఆ జీవో ప్రభుత్వం విడుదల చేయాలి, 10 లక్షల ఎక్స్రే ఇవ్వాలి, గత సంవత్సర కాలంలో ఉన్న పెండింగ్ బిల్లులని కూడా మాకు ఏదైతే దీనికి సంబంధించిన కమిషనర్ తొందరగా విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.